హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఎగ్జాక్ట్‌లీ ఈరోజు వీడియోలో ఏంటంటే ఒక అమ్మాయి మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి అసలు కారణం ఏంటి అనేది ఈరోజు క్లియర్‌గా చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది విషయాల్లో చాలా హోప్స్ పెట్టుకొని అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు కొంతమంది అమ్మాయిలు వెంటనే నో చెప్పేస్తూ ఉంటారనమాట. అండ్ ఎగ్జాక్ట్‌లీ నీకు నో చెప్తున్నారు అంటే అసలు రీజన్ ఏంటి అనేది చాలామందికి అర్థం కాదు. బట్ ఈరోజు అవేంటో నేను చెప్పేస్తాను. సో దీని ద్వారా మీకేంటంటే అర్థమైపోతుంది. సో ఎందుకు నన్ను ఒక అమ్మాయి రిజెక్ట్ చేసింది అనేదైతే క్లియర్‌గా అర్థమవుతుంది వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే. కాకపోతే నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైనా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో నచ్చిందా లైక్, షేర్, కామెంట్ కూడా పెట్టేసేయండి. ఫస్ట్ వన్ ఏంటి అంటే గర్ల్స్ ముందు ఫోర్స్ కొట్టే అబ్బాయిలు అనమాట. ఎగ్జాక్ట్‌లీ వీళ్ళకి ఏం పని ఉండదు. ఒకటే పని అనమాట. సో గర్ల్స్ ముందు ఎక్స్ట్రాలు చేయటం, గర్ల్స్ ముందు ఫోర్స్ కొట్టడం ఇలాంటివి కొంచెం షో ఆఫ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ మీరు గనక అలా చేసినట్లయితే ఏ అమ్మాయి మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుందో చెప్పండి? ఎవరైనా గుర్తుపెట్టుకోండి. ఒక అమ్మాయి అయినా, అబ్బాయి అయినా సో నా లైఫ్‌లోకి వచ్చే అమ్మాయి సో నన్ను చాలా ప్రేమించాలి. నన్ను మాత్రమే ప్రేమించాలి. నాతోనే ఉండాలి అనే స్వార్థం ఒకటి ఉంటుంది. ప్రతి ఒక్కరికి జెన్యూన్‌గా లవ్ చేస్తే ఎవరికైనా ఉంటుందనమాట. కానీ మీరు కొంతమంది ఎలా బిహేవ్ చేస్తూ ఉంటారు అంటే ఒక అమ్మాయితో మాట్లాడుతూనే ఉంటారు. మళ్ళీ ఇంకొక అమ్మాయి అంతకంటే అందమైన అమ్మాయి కనిపించి గానీ మళ్ళీ ఆ అమ్మాయికి కొంచెం ఏమంటారు సైట్ కొట్టడం అలాంటివి, ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారనమాట. అదనే కాకుండా నార్మల్‌గా ఏంటంటే అందరి ముందు కాకపోయినా కూడాను ప్రేమించిన అమ్మాయి దగ్గర కూడా కొంతమంది షో చేస్తూ ఉంటారనమాట. ఎగ్జాక్ట్‌లీ ఇలాంటి వాటికి అమ్మాయిలు పడిపోతారు అనుకోవడం పిచ్చి పొరపాటే. ఎందుకంటే ఎగ్జాక్ట్‌లీ మీకు తెలియని విషయం ఏమిటి అంటే కొంతమంది మేబీ ఎవరైనా పడిపోయినా కూడా మీకు అది టెంపరరీగా మాత్రమే ఉంటుందనమాట. ఎందుకంటే మీ రియల్ క్యారెక్టర్ ఏంటి అనేది కొద్ది రోజుల తర్వాత ఆటోమేటిక్‌గా వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఆ తర్వాత ఏమవుతుందనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకే అర్థమవుతుంది కాబట్టి. సో, ఏదైనా మీరు చేయాలి అనుకుంటే అది జెన్యూన్‌గా చేయండి. హానెస్ట్‌గా చేయండి. నిజంగా వాళ్ళ మీద అంత ప్రేముంటే ఏమనిపిస్తుంది మీ హార్ట్‌కి అదే చెయ్యండి. అంతేగాని అమ్మాయి ముందు ఏదో చేద్దాం, ఏదో హీరో అయిపోదాం, లేదంటే కాస్ట్‌లీ బట్టలు వేసేసి షో ఆఫ్ చేద్దాం ఇట్లాంటివి వద్దు. అస్సలు సెట్ అవ్వట్లేదు. సో, ఈటన్నిటి వల్ల ఏమవుతుంది అంటే సో, ఒక అమ్మాయికి నెగటివిటీ ఏర్పడుతుందనమాట. అంటే ఈ అబ్బాయి నిజమైన క్యారెక్టర్ ఇది కాదు. సో, ఏదో మన ముందు కావాలని ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనేది ఒక అమ్మాయికి అర్థమవుతుంది కాబట్టి సో, అక్కడ మిమ్మల్ని రిజెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కాన్ఫిడెంట్ అనమాట. మీరు ఒక అమ్మాయిని ఇష్టపడినప్పుడు, ట్రై చేయాలి అనుకున్నప్పుడు సో, కాన్ఫిడెంట్‌గా ట్రై చేయండి. సో, నేను ముందు చెప్పిన విధంగా పిచ్చి వేషాలేమి వేయకుండా నిజాయితీగా ట్రై చేయండి. అండ్ నమ్మకంగా ఉండండి ఫస్ట్. ఏమంటారు మీ లవ్ నిజమైతే మీకు అది ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక అమ్మాయితో నువ్వు ఇలా బిహేవ్ చేయాలి, ఇలా ఉండాలి అని ఎవరు సజెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో, హార్ట్‌ఫుల్‌గా ఒకరిని మనం ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళతో మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది మన మనసుకు తెలిసిపోతూ ఉంటుందనమాట. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే ఒక ట్రస్ట్ ఉండాలి. నేను ఖచ్చితంగా ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను. సో, ఆ అమ్మాయిని ఎలా అయినా సరే నా సొంతం చేసుకోవాలి అనే దానికన్నా కూడాను ఎలా అయినా కూడా తనకి నేను దగ్గరవ్వాలి అనేది ఫస్ట్ ఆలోచించండి. ఫస్ట్ ఫ్రెండ్లీగా దగ్గరవ్వాలని ట్రై చేయండి. సో, ఎందుకంటే కొంచెం ఫ్రెండ్ ద్వారా ఏంటంటే అంటే ఆ జోన్ ఎప్పుడైతే కొంచెం కంఫర్ట్‌గా ఏర్పడుతుందో అప్పుడు కొంచెం మీ గురించి వాళ్ళు, వాళ్ళ గురించి మీకు తెలుసుకోవడానికి కానీ, మాట్లాడుకోవడానికి కానీ కొంచెం ఛాన్స్ ఉంటుందనమాట. దాని ద్వారా కొంచెం ఫర్దర్‌గా మీరు ఇంకొంచెం క్లోజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఒక ఫ్రెండ్‌షిప్ అనేది ఏర్పరచుకోండి. కానీ ఇవన్నీ చేయకుండా అసలు మీ లవ్ మీద మీకే నమ్మకం లేకుండా సో, ఆ అమ్మాయి నాకు సెట్ అవ్వదులే, ఇదంతా వర్కౌట్ అవ్వదులే అని ముందుగానే మీరు అనేసుకున్నారు అనుకోండి. సో, అమ్మాయిలు మీకెలా సెట్ అయిపోతారు చెప్పండి? ఒక్కొక్కసారి గర్ల్స్‌కి కూడా అనిపిస్తుంది అసలు నీ పైన నీకే కాన్ఫిడెంట్ లేదు. సో, ఇంక నువ్వు నన్నేం అంత బాగా చూసుకుంటావు అని చెప్పేసి ఒక డైనమా ఏర్పడుతుంది అనమాట గర్ల్స్‌కి. సో, అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నెక్స్ట్ వన్ టైమ్ ఇవ్వండి. మీరెవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మీకు వీలైనంత వరకు కూడాను మీకున్న పనులు మీరు చూసుకుంటూనే వాళ్ళకి కూడా టైం ఇవ్వండి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలామంది టైం ఇవ్వరు సరిగ్గా. కానీ ఆ అమ్మాయి నాకు కావాలి, ఆ అమ్మాయి నాకు సొంతమైపోవాలి, నేను ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలి. ఎన్నెన్నో థాట్స్ వస్తూ ఉంటాయి కానీ ఎగ్జాక్ట్‌లీ అసలు నువ్వు తనకి ఇవ్వాల్సిన టైం నువ్వు ఇవ్వకపోతే ఆ అమ్మాయి ఎలా ప్రొసీడ్ అవుతుంది మీతో పాటు ఇంకా ఫర్దర్‌గా ముందు. సో, ఇక్కడ ఎందుకంటే చాలామంది టైం సరిగ్గా కేటాయించరు ఆ అమ్మాయికి. కానీ ఆ అమ్మాయి కావాలి. కానీ టైం ఇవ్వరనమాట. ఎలా వర్కౌట్ అవుతుంది చెప్పండి? మీరు కావాలనుకున్న అమ్మాయి మీకు దగ్గరవ్వాలంటే ఖచ్చితంగా మీరు టైం అయితే కేటాయించండి. నేను టైం ఇవ్వను, ఏమివ్వను, నా వర్క్స్ నాకుంటాయి, నా పనులు నాకుంటాయి. నేను ఏదో ఎప్పుడో వస్తాను, ఏదో ఎప్పుడో కలుస్తాను, ఏదో ఎప్పుడో మాట్లాడతానులే అంటే పని చేయదనమాట అక్కడ. ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మాయి లవ్, కేర్, రెస్పెక్ట్, టైం ఇవన్నీ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది అనమాట. కామన్ గర్ల్స్ ఎవరైనా కానివ్వచ్చు. వీటిల్లోనే మీరు పర్ఫెక్ట్‌గా ఉండలేదు అంటే, ఇక ఫ్యూచర్‌లో ఏముంటారు అనే ఒక
థాట్ అనేది ఖచ్చితంగా ఒక గర్ల్కి వస్తుంది కాబట్టి సో టైం అయితే కంపల్సరీ కొంత టైం అయినా సరే వాళ్ళకి కేటాయిస్తూ ఉండండి. లేదంటే ఖచ్చితంగా మిమ్మల్ని రిజెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రయారిటీ అనమాట. ఫస్ట్ అవతల వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చేదానికన్నా కూడా ముందు మీకు మీరుగా ప్రయారిటీ ఇచ్చుకోండి. ఎందుకంటే మనకి సెల్ఫ్ లవ్ అనేది ఒకటి ఉండాలి. సో అది లేదు అంటే ఎలాంటి రిలేషన్షిప్ అయినా వర్కౌట్ అవ్వదు అనమాట. అంటే నేను చెప్పేది ఏంటి అంటే మనం మనకే నచ్చకపోతే అవతల వాళ్ళకి ఎలా నచ్చుతాము. సో అలాగే మనల్ని మనం ఇష్టపడాలి, మనల్ని మనం కేర్ చేసుకోవాలి, మన హెల్త్ మనం చూసుకోవాలి. అండ్ మనం బాగుంటేనే మనం ఇంకొకరిని హ్యాపీగా చూసుకోగలం కదా. సో అలాగే ఇక్కడ మీరు మీకే నచ్చట్లేదు అనుకోండి, అసలు నేను నచ్చట్లేదు, నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే చేస్తాను అంటే ఏమాత్రం సెట్ అవ్వదు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ప్రామిసెస్ అనమాట. మీరు ఎప్పుడైనా నార్మల్‌గా ప్రామిసెస్ లాంటివి ఏమైనా చేసినప్పుడు ఖచ్చితంగా అవి నెరవేర్చేలాగా చూసుకోండి. ఒక ప్రామిస్ చేసాము అంటే డెఫినెట్‌లీ అది మనం చేయగలం అంటేనే ప్రామిస్ చేయండి. మేము అది చేయలేము అనుకున్నప్పుడు సైలెంట్‌గా ఉండండి. అంతేకాని కొంతమంది ఏదో నేను ఖచ్చితంగా నేనది చేస్తాను, నేనిది చించుతాను, నేనిది పొడుస్తాను అని చెప్పేసి గట్టి గట్టిగా ప్రామిసెస్‌లు చేస్తూ ఉంటారనమాట. బట్ డెఫినెట్‌లీ చేయటం తప్పు కాదు. నిలబెట్టుకోకపోవటంలోనే మీ తప్పనేది తెలుస్తుంది అనమాట. ఎందుకంటే వన్స్ ఒక అమ్మాయిని నమ్మి మీ ప్రామిసెస్‌ని ట్రస్ట్ చేసినప్పుడు ఆ ట్రస్ట్‌ని మీరు కోల్పోయారు అనుకోండి, ఆటోమేటిక్‌గా నెక్స్ట్ టైమ్ మీరు ప్రామిస్ చేసినా అంత వాల్యూ ఉండదు. పట్టించుకోరు అనమాట. తినంతా ఫేక్ ప్రామిసెస్ చేస్తుంటారు. ప్రామిస్ చేసినా బ్రేక్ చేస్తూ ఉంటాడు అనే నెగెటివ్ ఒపీనియన్ స్టార్ట్ అవుతుంది. వీటి వల్ల కూడా ఏదైనా రిలేషన్ ఉన్నా కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మిమ్మల్ని పర్ఫెక్ట్‌గా రిజెక్ట్ చేసేస్తారనమాట. క్లియర్ కట్‌గా చెప్తున్నాను. అందుకే చెప్తున్నాను చాలా స్ట్రాంగ్‌గా ప్రామిసెస్ వెంటనే చేయమాకండి. అది మేము చేయగలము అనుకున్నప్పుడు మాత్రమే కాన్ఫిడెంట్‌గా ప్రామిస్‌లనేవి చేయండి. ఇంకొకటి ఏంటి అంటే చాలామంది అబ్బాయిలేంటంటే మేము కాస్ట్‌లీ గిఫ్ట్స్ ఇవ్వాలి. సో, గిఫ్ట్స్ ఇవ్వకపోతే అసలు మమ్మల్ని పట్టించుకోరేమో ఇలా ఆలోచిస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్‌లీ గిఫ్ట్స్ ఇంపార్టెంట్ కాదు. గిఫ్ట్స్ ఎప్పుడు ఇంపార్టెంట్ అంటే ఎగ్జాక్ట్‌లీ రిలేషన్‌షిప్ బోర్ కొట్టకుండా అప్పుడప్పుడు నాకంటూ ఒక పర్సన్ ఉన్నారు, లేదా నన్ను చూసుకునే వాళ్ళు నాకు ఉన్నారు అనే ఒక థాట్ రావటానికి, మీరిచ్చిన గిఫ్ట్స్ ఎప్పుడన్నా వాళ్ళు చూసుకోవటానికి, చూసినప్పుడు మీరు గుర్తు రావటానికి, ఒక రిలేషన్‌షిప్‌కి కొంచెం స్ట్రాంగ్‌గా బిల్డ్ అవ్వటానికి కొంతవరకు గిఫ్ట్స్ ఉపయోగకరంగా ఉంటాయి కానీ డెఫినెట్‌గా గిఫ్ట్స్ లేకపోతే అసలు రిలేషనా లేదా అంటే మాత్రం అది చాలా రాంగ్ అవుతుందనమాట. మీరేం పెద్ద పెద్ద కాస్ట్‌లీ గిఫ్ట్‌లు ఇవ్వకపోయినా మీకు మీ స్తోమతకు తగినంత గిఫ్ట్‌లు ఏదైనా ప్రెజెంట్ చేయొచ్చు అనమాట. కానీ అస్సలు అది కూడా లేదు అనుకున్నప్పుడు ఏం పర్లేదు. మీరు చేయవలసిందేంటి, జస్ట్ టైము, కేర్ ఇవ్వండి. ఇంతకంటే ఎక్కువ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఒక కేరింగ్‌లో చాలామంది అమ్మాయిలు నార్మల్‌గా చాలా బాగా అడిక్ట్ అయిపోతుంటారు అబ్బాయిలకి. ఎందుకంటే కేరింగ్ అంటే ఏంటి, అది మీరు రూపాయి ఖర్చు పెట్టేది కాదది. సో, ఈ టైంకి నువ్వు తిన్నావా? ఈ టైంకి నువ్వు పడుకున్నావా? ఈ టైంకి నువ్వేం చేస్తున్నావు? నువ్వు హెల్తీగా ఉన్నావా? ఈ టైంకి ఇది తినొచ్చు కదా! సో, ఈ టైంకి బయటకెళ్తున్నావా? సో, ఇట్లా అంటే జాగ్రత్తలు చెప్పటం కావచ్చు. నువ్వు కేర్‌గా వెళ్ళేసి కేర్‌గా వచ్చేసేయి. అంటే ఇలాంటివి చెప్పినప్పుడు వాళ్ళకి చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే నా కోసం ఒకరున్నారు, నన్ను చూసుకోవడానికి కూడా ఒకరున్నారు అనే ఒక పాజిటివ్ వైబ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో, అది మీరు సంపాదించుకున్నా సరే అమ్మాయి మిమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళదు. కానీ మీరసలు ఏమి చెయ్యం మేము, ఏదో ఇష్టపడుతున్నాము, అంతేకాని మేము కేర్ చేయము, టైమ్ ఇవ్వము, మేము గిఫ్ట్స్ ఇవ్వము, లేకపోతే అసలు మేము ఏది చెయ్యము అంటే మిమ్మల్ని రిజెక్ట్ చేయకి ఏం చేస్తారు చెప్పండి? ఎగ్జాంపుల్‌గా అబ్బాయిలు మీరే చూసుకోండి. మీరు చాలా హోప్స్ పెట్టుకునే ఉంటారు ఒక అమ్మాయి గురించి. సో, నాకొచ్చే అమ్మాయి మంచిగా నాతో ఉండాలి, స్మైల్‌తో ఉండాలి, నన్ను బాగా చూసుకోవాలి, నన్ను బోలెడంత లవ్ చేయాలి, కాస్తో కూస్తో అందంగా ఉండాలి. ఈ హోప్స్ మీకుంటాయి గదా! మరి అట్ ద సేమ్ టైమ్ ఒక గర్ల్‌కి కూడా ఇవన్నీ ఉంటాయి కదా! గైస్ ఇవన్నమాట. మీ అందరికీ బాగా అర్థమైందనుకుంటున్నాను. సో, ఒక అమ్మాయి దగ్గరవ్వాలి అన్నా, మిమ్మల్ని రిజెక్ట్ చేయాలి అన్నా, సో, కారణాలేంటి అనేదైతే మీకు క్లియర్‌గా అర్థమైంది. దీని ద్వారా మీరు కొన్ని విషయాల్లో ఏదైనా తప్పులు చేస్తున్నట్లయితే మీకు సరిచేసుకోవటానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుందనమాట. నేను చెప్పిన విషయాలు కొంచెం మీరు జ్ఞాపకం పెట్టుకున్నట్లయితే. సో, టేక్ కేర్ గైస్. ఇంక వీడియో ఎండ్ చేస్తున్నాను.